పఠనము మీన్స్ చదవడం, లిఖితం మీన్స్ రాయడం. మేధోభివృద్ధికి సంబంధించినది మరియు పూర్వగణితం అంటే మనం గణితం లెక్కించడానికి కానీ చేయడానికి మనం స్కూల్లో చేసేవి కొన్ని. పెద్ద చిన్న అంటే పెద్ద వస్తువు చిన్న వస్తువు. మన పిల్లలు తెచ్చుకునే వాటర్ బాటిల్స్ ఉండనివ్వండి, ఒక పెద్ద బాటిల్ దాని ఎదురుగా చిన్న బాటిల్, మరి ఒకే ఏమంటారు ఒకే సేమ్ కాకుండా అదే ఆకారానికి సంబంధించి పెద్ద ఆకారము చిన్న ఆకారము పక్క పక్కన పెట్టి పోల్చి చెప్తే వాళ్ళకు ఇది పెద్దది ఇది చిన్నది అని వాళ్ళకు వ్యత్యాసం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇది పెద్ద బాలు ఇది చిన్న బాలు. నెక్స్ట్ మళ్ళీ పొడుగు పొట్టి, ఇది పెద్దనిచ్చిన పొడుగుంది, ఇది చిన్ననిచ్చిన ఇది పొట్టి ఉన్నది. నెక్స్ట్ ఎక్కువ తక్కువ, ఇక్కడ ఈ ప్లేట్ లో ఎక్కువ లడ్డూలు ఉన్నాయి, ఈ ప్లేట్ లో తక్కువ లడ్డూలు ఉన్నాయి. ఎలా అంటే ఇవి కౌంట్ చేస్తారు వాళ్ళు, ఇవి ఎక్కువ ఉన్నాయి టీచర్, తక్కువ ఏంటి ఉన్నాయంటే ఇటు సైడ్ ఉన్నాయి తక్కువ ఉన్నాయి చేస్తారు. ఎక్కువ తక్కువ, పొడుగు పొట్టి, పెద్ద చిన్న, లోపల బయట. ఇప్పుడు మన స్కూల్లో టేబుల్ ఉంటుంది, టేబుల్ కింద బాస్కెట్ పెట్టాం, అది ఏడుందంటే లోపల, ఇటు పక్కన పెట్టామనుకోండి ఎవరి సైడ్ అది బయట ఉంటుంది అనేసి లోపల బయట. నెక్స్ట్ లావు సన్నం, మళ్ళీ కూరగాయలు మనం ఆనపకాయ కానీ సొరకాయ చిన్న మిరపకాయ ఇది లావు ఇది సన్నం. నెక్స్ట్ మన పిల్లల్లోనే ఎవరైనా లావు అండి పట్టు మన పిల్లల్లో అట్లా కూడా నెక్స్ట్ పొడుగు పొట్టి వాటర్ బాటిల్స్ కూడా కొంత డిఫరెంట్ తెచ్చుకుంటారు. ఇలా పొట్టి ఉన్నవి లావు ఉన్నవి సన్నగా ఉన్నవి అట్లా వేరియేషన్ చేయొచ్చు. నెక్స్ట్ బయట మనకు ఆకులు అలాంటి పెద్ద చిన్న ఆకు అనేసి. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఏం రిపీట్ అవుతున్నది అలా మళ్ళీ సర్కిల్ వచ్చింది అనేసి పిల్లలకు ఒక క్రమం సరళీకృతం అంటారు. నెక్స్ట్ లెక్కించడం, బయట రాళ్ళు కానీ ఆకులు కానీ అవి లెక్క పెట్టడం, వాళ్ళు అన్ని కలిపేస్తాం మనం. ఆకులు రాళ్ళు వేరుపరచడం, ఆకులు ఒక సైడ్ కూరగాయలు ఒక సైడ్ రాళ్ళు ఒక సైడ్ అది వేరుపరచడం. మళ్ళీ వేరుపరచడం తెలుస్తుంది, వాళ్ళ దాంట్లో రంగు తెలుస్తుంది, ఆకారం తెలుస్తుంది, మళ్ళీ కౌంటింగ్ వచ్చేస్తుంది. ఇవన్నీ మళ్ళీ మేధోభివృద్ధికి సంబంధించినవి. ఇవన్నీ వేరుపరచడం, యాపిల్స్ మ్యాంగోస్ ఆరెంజెస్ ఏమి ఇచ్చినా. మళ్ళీ దాంతో పాటు మ్యాచింగ్, మన చేతిలో ఒక యాపిల్ తీసుకున్నాం, లేకపోతే ఒక టమాటో తీసుకున్నాం, ఇవి ఎన్ని ఉన్నాయంటే ఒకటి, ఒక ఆకు తీసుకున్నాం ఎన్ని ఉన్నాయంటే ఒకటి, అలా అందరితోనే చెప్పించడం. మళ్ళీ 2 బాటిల్ తీసుకున్నాం, ఇవి ఎన్ని ఉన్నాయంటే 1 2 అలా మ్యాచింగ్, ఒకటికి మ్యాచింగ్ జతపరచడం. ఇవి 2 ఇవి 2కి ఇవి 3 ఇలా జతపరచడం, వేరుపరచడం, ఎక్కువ తక్కువ పెద్ద చిన్న లోపల బయట పొట్టి పొడుగు. ఇవన్నీ మేధోభివృద్ధికి మరియు పూర్వగణిత పఠనం వస్తుంది, దాంట్లో చదవడం వస్తుంది మరియు రాయడం కూడా తెలుస్తుంది.